వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. రెసిపీ చూసే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి కాగిన తర్వాత అందులో జీడిపప్పు, పుచ్చగింజలు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే 1/2 కప్పు ఆయిల్ పోసుకొని బ్రెడ్ ముక్కల్ని వేయించుకుందాం. బ్రెడ్ ముక్కలు ఒక పక్కన వేగిన తర్వాత రెండో పక్కకు కూడా తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని మిగతావి కూడా సేమ్ ఇలాగే వేయించుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని 1 కప్పు పంచదార వేసుకొని అందులో 1.5 కప్పు వాటర్ వేసుకుందాం. ఇవి వేసిన తర్వాత పంచదార బాగా కరిగే వరకు కలుపుకుందాం. పంచదార కరిగిన తర్వాత బ్రెడ్ ముక్కల్ని వేసుకుందాం. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత 1/2 కప్ పాలు పోసుకుందాం. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. లాస్ట్లో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. ఇంతేనండి, ఇలాగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా రెడీ. ఇలా టేస్టీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.